అయోధ్యలో పెట్టే రాములోరి విగ్రహం ఎట్లుంటుంది అని చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. ఇగో వాళ్ళ కోసం అయోధ్య ఆలయ కమిటీ వాళ్ళు రాముని ఫోటోని ఇడిసిరుల్లా మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం. చూడురే. ఇక నిన్న అయోధ్యల బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి పట్టుకొచ్చిరని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు అయోధ్యల రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గరకొచ్చుడు ఇంకొన్ని గంటలే ఉండుతోని ఏర్పాట్లన్నీ చకచక చేస్తున్నారట. ఇక అట్లనే ఇవాళ ఇంకో కీలక ఘట్టాన్ని సుత ఓడగొట్టిర్రు. ఇక గుడిలో పెట్టిన 51 అంగుళాల రామ్లల్లా విగ్రహాన్ని ఆలయంలో ఉన్న పూజారులు ప్రతిష్ఠించిర్రు. అయితే దీనికి అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకొని ప్రత్యేక పూజలు గిట్ల చేసిండట. అప్పుడు బాలరామునికి సంబంధించిన కొత్త ఫోటోలను విశ్వ హిందూ పరిషత్ మీడియా ఇన్ఛార్జ్ శరత్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిండుల్లా. ఇదికిప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయిపోతుంది పోర్రి. అయితే అసలు అయోధ్య రాముడు ఎంతున్నాడు ఎట్లున్నాడని తెలుసుకోవాలని దేశంలో ఉన్న రామభక్తులందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు అయోధ్య గర్భగుడిలో కొలువయ్యే శ్రీరాముడు 8 అడుగులు 200 కిలోల బరువు ఉన్నాడట. కానీ అంతకు ముందు కొన్నేండ్ల కింద బాలరాముడు 6 ఇంచులు మాత్రమే ఉంటే సీత లక్ష్మణ శత్రుఘ్న హనుమంతుని విగ్రహాలు గిట్ల చాలా చిన్నవి ఇంచులల్లనే ఉండేనట. అయితే ఇప్పుడు కొత్తగా కట్టుడుతోని వచ్చే భక్తులకు మంచిగా దర్శనం ఇచ్చేటట్టు ఎత్తును 6 ఇంచుల నుంచి 8 అడుగులకు పెంచిర్రట. ఇక దీన్ని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిండు. ఈయన ఇంతకు ముందు కేదార్నాథ్ లో ఉన్న ఆది శంకరాచార్య, ఇండియా గేట్ కాడున్న సుభాష్ చంద్రబోస్ బొమ్మలను చెక్కింది సుత గీననే. అయితే ఇప్పుడు చేసిన విగ్రహం పెద్ద పెద్ద కళ్ళేసుకొని జీవం ఉట్టి పడేటట్టు విగ్రహం భక్తులకు దర్శనం ఇస్తాందట. అయితే 22వ తారీఖు నాడు బాలరాముడి కట్టిన గంతలిప్పి పూజలు చేసి తర్వాత ప్రధాని మోదీ రామ్లల్లాను దర్శించుకొని హారతిచ్చి షోరూ చేస్తాడట. అయితే ఇప్పటికే 11,000 మందిని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను పిలిచిర్రట. మరి గిన్నేళ్ల తర్వాత కట్టిన గుడి కాబట్టి గా మాత్రం ఉండదా చెప్పుర్రి.